చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. ఏమి చెప్తలేరేమి? హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఎక్కువ మాట్లాడాను, జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పి దిగిపోతా. ఇందాక చేంజ్ గురించి సార్ చెప్పారు, ఎండమూరి గారు ఒక మంచి మాట చెప్పారు, మనము ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అవ్వాలి అనేసి. ఎస్, మరి ఈ వృత్తిలో నేను రాకముందు చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. చాలా దేశాలు తిరిగానండి, మంచి మంచి ఉద్యోగాలు చేశాను, డబ్బుతే బాగానే గడించినాను, ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండే. కానీ మా ఫాదర్ చిన్నప్పుడు ఒక మాట చెప్పుండే అనమాట, అరే నీకోసం నువ్వు బతకడం అయితే మామూలు విషయం రా, అది ఒక 10 మంది కోసం నువ్వు బతకాలి, యూ హ్యావ్ టు షో సమ్ రియల్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్. చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, ఇప్పుడు చూడండి, డబ్బులు లేనంత వరకు ఇంకా అదే మీద ఆశ ఉంటుంది, ధ్యాస ఉంటుంది. కానీ కొద్దిగా వచ్చిన తర్వాత ఇక నాకు డైవర్ట్ అయింది. ఎస్, మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి బై చాయిస్ నేను ఈ వృత్తిలోకి వచ్చాను. ఎస్, బై చాయిస్ వచ్చిన, నాట్ బై ఛాన్స్. సో 25 ఏళ్ళు అయింది నేను మైక్ పట్టుకొని. 25 ఏళ్ళ క్రితము ఒకటే అనుకున్నా, ఇక దిస్ షుడ్ బి మై లాస్ట్ ఇన్నింగ్స్ అనేసి. మరి 25 ఏళ్ళ క్రితం పట్టుకున్న మైక్ని ఇయాల్టికి కూడా నేను వదలను కూడా, చివరి శ్వాస వరకు. అంటే కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలన్నమాట. చాలా మరి కష్టాలు రాలేదంటే చాలా వచ్చినాయి. చాలామంది డిమోటివేట్ చేసినారు, చాలామంది నీ చేత కాదన్నారు, చాలామంది అవమానించినారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక 6 అడుగులు ఉంటే మంచిగా ఉంటుంది, నీకు హైట్ లేదు, పాడు లేదు. మన యాసని ఏం చేస్తాం సార్, పుట్టిందే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, ఏం చేస్తాం? మన లాంగ్వేజ్ అయితే ఇట్లే ఉంటుంది కదా, దాన్ని ఎంతమంది టార్గెట్ చేసిండ్రు. నీ భాష గిట్ట చక్కగా లేదు. నా భాష అయితే తెలుగు, మాతృభాష నాది, నేను పుట్టింది ఓల్డ్ సిటీలో, ఇంకెట్లా మాట్లాడాలి? నేను వేరే టైప్లో మాట్లాడితే బూతులు వస్తాయి, అవునగా? ఇట్లయితేనే కరెక్ట్గా వస్తుంది. సో ఇవన్నీ ఒకటి కాదు, ఇక చాలా చాలా జరిగినాయి. ఎనీవేస్ అన్నీ పట్టించుకోలేదు, పాఠాలు నేర్చుకుంటూ పోయినాం, అప్డేట్ అవుతూ పోయినాం. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ వీఆర్ సీజన్డ్ ట్రైనర్స్ అండ్ వీఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రైనర్స్, యూ ఆల్ నో దట్. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ బిజీ 10 to 15 days అయితే కంప్లీట్గా బిజీ ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు సాయంత్రం వైజాగ్లో ప్రోగ్రామ్ ఉంది. అండ్ మధ్యలో ఎయిర్పోర్ట్ వెళ్ళే తొవ్వలో ఒక ఎండీ గారికి నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఒక పెద్ద కంపెనీ, దానికి కూడా నేను సంభావన తీసుకుంటా, ఫ్రీగా ఏం చేయను. అంటే ఈ ప్రకారంగా మీరు ఎదగాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న ఇంకో మాట చెప్పినారు, ఏ గుడ్ పర్సన్ షుడ్ బి ఏ రిచ్ పర్సన్ అని. అంటే ఒక మంచివాడంట సమాజంలో ఉన్నతంగా ఎదగాలంట, వెల్దీగా ఉండాలంట. తద్వారా ఏమవుతుందంటే ఆయన వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. ఒక ఎల్లిగాడు, మల్లిగాడు, ఒక బేకార్గాడు రిచ్ అయినాడు అనుకోండి, సమాజానికి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, అవునా కదా? మీరు మంచోళ్ళుండి నమ్మితే యూ హ్యావ్ టు బి రిచ్ టుమారో. ఓకే, మామూలు రిచ్ కాదు, సూపర్ రిచ్ ఉండాలి. మా పాషా తమ్ముడు చెప్తుంటాడు, మా పాషావై రిచ్ ఎట్లా కావాలో ఆయన చెప్తారనమాట. సో డియర్ ఫ్రెండ్స్, మార్పు అన్నది చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అందుకే మన హైదరాబాద్లో అంటుంటారు, సమజ్దార్కు ఇషారా కాఫీయే. కొంతమంది ఎప్పటికీ మారారండి, ఏదో వింటూ ఉంటారు, పోతూ ఉంటారు. అందుకే దేర్ ఆర్ 2 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ, పర్ఫార్మర్స్ అండ్ వాచర్స్. చూసేవాడు చూస్తూనే ఉంటాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఫలితం ఎవరికి వస్తుంది? చేసేవానికి వస్తుంది. సో ఐ వాంట్ యూ టు బి ఎ డూవర్ అవ్వాలంటే యూ షుడ్ బి ఎ గుడ్ లెర్నర్ అవ్వాలంటే మనకేంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఒక ఆయన దగ్గర పంజరం ఉండిందంట, పంజరంలో ఒక చిలక ఉందంట. ఈయన గారు రోజు సత్సంగ పోతుంటాడంట, టెంపుల్కి రోజు సత్సంగ పోతానే ఉన్నాడు, నెలల బట్టి పోతానే ఉన్నాడు. ఒకరోజు పక్షి అడిగిందంట, చిలుక అడిగింది, ఏడబోతావు ప్రతిరోజు సాయంత్రము అని అంటే, నేను సత్సంగ పోతా, మంచి మంచి విషయాలు నేర్చుకుంటా, మంచి మనిషిగా ఎలా ఎదగాలో నేర్చుకుంటా, మంచి తెలివిని ఆస్వాదిస్తాను, అలాగే మంచి జ్ఞానవంతుని అవ్వాలని వెళ్తున్నాను అని. అరే వెరీ గుడ్. అయితే మీరు ఎవరు చెప్తారు అక్కడ క్లాసు అంటే, మా గురువు గారు చెప్తారు. అరే వెరీ గుడ్. మీ గురువు గారిని ఒక ప్రశ్న అడగవా నా తరఫున? అడుగు, నాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది అని అడుగు మీ గురువు గారిని. ఈ పంజరంలో నుంచి నేను ఎప్పుడు బయటపడతానని అడుగు అంటే, తప్పకుండా అడుగుతాను గురువు గారిని అడిగింది. గురువుగారు మళ్ళీ మా చిలుక అడిగింది, నేను పంజరంలోకి వెళ్ళి ఎప్పుడు ఫ్రీ అవుతాను అనేసి అంటే, గురువుగారు టప్పున మూర్చపోయినాడు. అయ్యా ఇదేమైపోయిందని అక్కడి నుంచి సట్కాయించి వెళ్ళిపోయింది. చిలుక ఇంత అడిగినావా మీ గురువు గారిని? అరే ఏం ప్రశ్న రా నాయన? ఆ ప్రశ్న అడుగుతుండే మా గురువుగారు మూర్చపోయినారు. అరే అవునా, సరేలే రేపు అడుగుదులే అని. నెక్స్ట్ డే చూసేసరికి పిచ్చుక మూర్చపోయి ఉంది పంజరంలో. అరే ఇదేం మూర్చపోయిందని తలుపు తెరిచినాడు, అది ఎగిరిపోయింది.
గురువు గారిని ఇలా అడిగినాడు జరిగిందంతా. ఒరే పిచ్చోడా, 6 నెలల బట్టి ట్రైనింగ్ వస్తున్నావు నా దగ్గర, ఏం ట్రైనింగ్ తీసుకున్నావురా? పిచ్చుక చూడు ఒక మాటతో అర్థం చేసుకుంది, ఒక్కసారి నేను ఏదైతే చెప్పినాను ఒక మాటతో అర్థం చేసుకుంది. మిత్రులారా, ప్రపంచంలో మనం జీవించాలి అంటే, బతకాలి అంటే, కాంపిటేటివ్ వరల్డ్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ ఎ క్విక్ లెర్నర్. మెల్లగా ఉంటా, మెత్తగా ఉంటా, నో 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 చాలా షార్ప్గా ఉండాలి. ప్రపంచం ఇందాక సార్ చెప్పినారు, జేపీ సార్, మహా మార్పులు రాబోతున్నాయి ఫ్యూచర్లో టెక్నాలజీ పరంగా, ఊహించలేనటువంటి మార్పులు వస్తున్నాయి. సో దానికి మనం తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నాం అన్నది చూసుకోవాలి. ఎనీవేస్, ఐ కంగ్రాచ్యులేట్ యూ ఆల్ ఫర్ ఆప్టింగ్ దిస్ ప్రొఫెషన్. ఒక మంచి ప్రొఫెషన్ ఇది. దీని ద్వారా మనకు గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది, పైసలు అన్నీ వస్తాయి. కాకపోతే దీంట్లో మనం అప్డేట్ అవ్వాలి. లాంగ్వేజ్లో కూడా అప్డేట్ అవ్వండి. మనం మాతృభాష అంటే ఓకే నడుస్తుంది, ఇండియా ఆంధ్ర తెలంగాణ వరకు అయితే నడుస్తుంది. బట్ సమ్టైమ్స్ మే హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సమ్టైమ్స్ మే హ్యావ్ టు స్పీక్ ఇన్ హిందీ. మరి మనం రెడీగా ఉన్నామా? మరి ఇవాళ వేణుగోపాల్ 13 దేశాల్లో క్లాసెస్ ఇస్తున్నాడండి, 13 కంట్రీస్ అండి. అండ్ ఐ థ్యాంక్ ఇంపాక్ట్ ఫర్ వాట్ ఎవర్ ద గుర్తింపు వచ్చింది ఇంపాక్ట్ ద్వారానే. నేను 2001 సంవత్సరం అన్నా కరెక్టేనా భయ్యా? గంపానా ఏడున్నా సరే, 2001 అంటే 20 years, మోర్ దాన్ 21 years బట్టి ఇంపాక్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు ఇప్పటికీ గుర్తుండే. అంటే హౌ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ అనేసి మాసప్ ట్యాంక్ JNTUలో ప్రోగ్రామ్. ఆవేళ ఇంగ్లీష్లో ఇమ్మన్నారు అన్న, ఎందుకో మరి చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి 200 మంది వచ్చినారు. ఆవేళ నేను, గంప గారు, వేణు భగవాన్ గారు ముగ్గురమే ఉన్నాం. అండ్ ఐ వాజ్ సపోజ్ టు స్పీక్. 1 hour మాట్లాడాను. ఒక లేడీ ఏడ్చుకుంటూ వచ్చిందని. షీ కేమ్ ఆన్ టు ద స్టేజ్. షీ వాజ్ అరౌండ్ 25 or 26 years వయస్సు. షీ వాజ్ ఎ విడో అంట. పెళ్ళైన తొందరలోనే తన హస్బెండ్ చనిపోయినారు. ఎంత బాధ ఉంటుందండి, చిన్న వయసులో హస్బెండ్ చనిపోతే. తనకు ఒక బిడ్డ. ఏడ్చుకుంటూ వచ్చిందండి. ఐ వాజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్. ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయిందంట నేను చచ్చిపోవాలి అనేసి. మరి ఆవేళ ఎవరో ఆవిడని ఇంపాక్ట్కి తీసుకొచ్చినారు మాసప్ ట్యాంక్ JNTUలోకి. క్లాస్ విన్న తర్వాత ఏడ్చుకుంటూ వచ్చి చెప్పింది, నేను ఇంకా సావను, నేను బతుకుతాను, మామూలుగా బతకను, ధైర్యంగా బతుకుతాను. అండ్ లేటర్ షీ గాట్ సెలెక్టెడ్ యాజ్ సమ్ టీచర్గానో సెలెక్ట్ అయ్యింది. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మాకు అప్పుడు ఉత్తరాలు వచ్చాయి. మా క్లాస్ అయిపోయిన తర్వాత పోస్ట్ కార్డ్స్ వచ్చేవి ఇంటికి, అడ్రస్ ఇస్తే దే యూస్ టు రైట్ థ్యాంక్ యూ మెసేజ్. మనకి ఇప్పుడు వాట్సాప్లో ఎట్లయితే పంపుతాము. సో ఒకటి కాదు, నేను చాలాసేపు మాట్లాడాలి కానీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. చాలామంది ట్రైనర్స్ పెద్దలు వచ్చున్నారు, మా అక్కయ్య గారు వచ్చున్నారు, మా తమ్ముడు ఆకెళ్ళు వచ్చున్నారు. సో వీళ్ళు మాట్లాడాలి. కాబట్టి మిత్రులారా, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ లైఫ్ అహెడ్. మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే 10 మందికి హ్యాపీనెస్ అన్నది పంచగలరు. కాబట్టి అలాగే మీరు రిచ్గా ఎదగాలి. మీరు రిచ్ ఉంటే సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ధనవంతులుగా ఎదగాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. జై హింద్, జై ఇంపాక్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఆధ్యాత్మికత వైపు మనందరినీ నడిపిస్తున్న జగన్ గురుజీ గారు, ప్లీజ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో ఆయన క్లాస్ మాకు ఎంతో ఇంపార్టెంట్. సో ప్లీజ్ వేదిక మీదకి